హైదరాబాద్ సిటీకి యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సహజంగా వానాకాలంలో ఇలాంటివి వింటూ ఉంటాం. ఇప్పుడు చలికాలంలోనూ వెదర్ అలర్ట్ రావడం విశేషమని చెప్పుకోవచ్చు. దీనికి కారణం చలి, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం అన్నమాట. హైదరాబాద్ సిటీలో రాబోయే 2 రోజులు అంటే డిసెంబర్ 28, డిసెంబర్ 29 తేదీల్లో రాత్రి వేళలో టెంపరేచర్ గణనీయంగా పడిపోతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. చలికాలంలో యెల్లో అలర్ట్ అంటే రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీలకు పడిపోవడం అన్నమాట. రాబోయే 2 రోజులు నైట్ వెదర్ చాలా కూల్గా, చాలా చలిగా ఉంటుందని, 14 నుంచి 13 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ యెల్లో అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. తెలంగాణలోని 17 జిల్లాల్లో పొగమంచు బుధవారం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది. బయటకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని పేర్కొంది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా 3 రోజుల్లో దాదాపు 10 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. సో విన్నారు కదా, ఎవరో చెప్పడం కాదు, మనకు కూడా కళ్ళకు కట్టినట్లుగా చలి తీవ్రత, ఆ పొగమంచు, ఇంకా వాతావరణ పరిస్థితి కనబడుతూనే ఉంది. కాబట్టి కాస్త అవసరమైతేనే బయటకు వెళ్ళండి. ఆ పొగమంచు ఎక్కువగా ఉన్న సమయాలలో వాహనాలపై బయటకు వెళ్ళకపోవడమే చాలా మంచిది. ఇంత చెప్పినా వినే పరిస్థితుల్లో లేరంటే మళ్ళీ భూమిపై కనిపించే పరిస్థితి కూడా రాకపోవచ్చు. ఎవరు చెప్పినా మన మంచికే అని గ్రహించండి. ప్రభుత్వాలైనా, వాతావరణ అధికారులైనా చెబుతున్నారంటే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నట్టే. సో బీ కేర్ఫుల్, బీ సేఫ్.